హలో నమస్తే. సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ చేసిన మోసాలకు సంబంధించిన సంచలన కథనాలని కొద్ది రోజులుగా మనం చూస్తూ ఉన్నాం, వింటూ ఉన్నాం. సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ ఏ రకంగా పిల్లలు లేని జంటలను క్షోభకు గురి చేసిందో చూస్తున్నాం. పిల్లల కోసం ఈ ఫెర్టిలిటీ సెంటర్లు చుట్టూ తిరుగుతున్న వేలాది మంది, లక్షలాది మంది జంటల ఆశలను డబ్బు రూపంలో సొమ్ము చేసుకుంటూ వాళ్ళని మానసిక క్షోభకు గురి చేయటం వెలుగులోకి వచ్చింది. మీ పిల్లలేనంటూ వాళ్ళ పిల్లలు కాని వాళ్ళని వాళ్ళకి అంటగట్టడం బయటపడింది. DNA టెస్ట్లో ఈ విషయం బయటపడడంతో ఆ కుటుంబాల పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. మానసిక క్షోభకు గురవుతున్నారు. మానసిక క్షోభ అనే మాట పదే పదే ఎందుకు చెప్తున్నానంటే అంతకుమించి వేరే పదం లేదు. ఇన్నాళ్ళుగా మన పిల్లలు అనుకుంటుంది, మనం పెంచుకుంటోంది, 9 నెలలు 10 నెలలుగా వెయిట్ చేసింది వాళ్ళ కోసం, ఇన్ని రోజులు హాస్పిటల్ చుట్టూ తిరిగింది వేరెవరో పిల్లల్ని పెంచుకోవటానికా? సో మన పిల్లలుగా మనం భావిస్తున్న వాళ్ళు మన వాళ్ళు కాదా అంటే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. ఫెర్టిలిటీ సెంటర్లు మనుషుల్ని మనుషులుగా చూడకుండా వాళ్ళని మనీ ఇచ్చే యంత్రాలుగా చూస్తూ ఏ రకంగా దోపిడీ చేశారనే దానికి సృష్టి చేసింది ఒక ఎగ్జాంపుల్. సృష్టి ఎగ్జాంపుల్ బయటపడ్డ తర్వాత ఇలా మనం కూడా మోసపోయి ఉంటాం కదా అని ఇప్పటికే ఆ సెంటర్ల ద్వారా పిల్లల్ని పొందిన అనేక జంటలు ఎంత ఆందోళనలతో ఉంటాయో ఒకసారి ఆలోచించేయండి. సో ప్రభుత్వాలు చేతగానితనం, ప్రభుత్వాలు మానిటర్ చేయలేకపోవడం, ప్రభుత్వాలకు కూడా తెలిసి జరిగాయని వార్తలు వస్తుండడంతో ఈ నెపం, ఈ పాపం ప్రభుత్వాలపైన కూడా వేయాల్సి వస్తోంది. సంవత్సరాలుగా ఈ రకంగా దోపిడీకి పాల్పడుతున్న ఇటువంటి ఫెర్టిలిటీ సెంటర్ని కంట్రోల్ చేయాల్సిన వైద్య శాఖ నిద్రపోతుందో, నిద్ర నటిస్తోందో, లేకపోతే వాళ్ళ పాపంలో భాగం పంచుకుందో తెలియదు. కానీ ఒక్క రోజులో జరిగిన ఘోరం కాదు, ఒక్క రోజులో జరిగిన పాపం కాదు ఇది. సో పిల్లలు లేని వాళ్ళు బయట నుంచి పిల్లల్ని దత్తత తీసుకునే ఒక ప్రొసీజర్ ఉంది. జిల్లా స్థాయిలో CWCలో అప్లై చేసుకుని అనాథ పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళని దత్తత తీసుకునే ప్రొసీజర్ ఉంది. నిజంగానే అనాథ పిల్లల్ని దత్తత తీసుకోవాలనుకునే వాళ్ళు అలా వెళ్తారు. కానీ ఫెర్టిలిటీ సెంటర్ల చుట్టూ ఎందుకు తిరుగుతారు అంటే తమకు పిల్లలు కలగాలి, తమ ద్వారా పిల్లలు కలగాలి, తమ పిల్లలుగా ఉండాలని భావించి లక్షలు ఖర్చు పెట్టి ఫెర్టిలిటీ సెంటర్ల చుట్టూ తిరుగుతారు. వాళ్ళకి పిల్లలు పుట్టే అవకాశం లేకపోయినా ఏదో ఒక ఆశ చూపి వాళ్ళ పిల్లలు కాని వాళ్ళను వాళ్ళకి అంటగట్టే ప్రయత్నం చేస్తూ లక్షలు గుంజుకున్న సృష్టి పాపం ఈరోజు పండింది. సృష్టికి మాత్రమే కాదు, ఇటువంటి చాలా సంస్థలు ఇంకా ఉన్నాయి. వాళ్ళు కూడా దొంగలే, వాళ్ళు కూడా దోచేస్తున్నారు, వాళ్ళు కూడా పాపాలు చేస్తున్నారు. మరి వాళ్ళ సంగతి ఏంటి అంటూ గతంలో మాట్లాడుకున్నాం మనం. బట్ ప్రభుత్వాల్లో ఉన్న పెద్దలు, ఇంకెవరైనా మాఫియానో, సృష్టి మినహా మిగతా వాళ్ళంతా ఎటువంటి తప్పు చేయని వాళ్ళుగా ట్రీట్ చేస్తూ వచ్చారు. నేను ఈ వీడియో చేస్తున్న క్షణానికి కొద్ది గంటల ముందు కూడా పేరుతో ఫెర్టిలిటీ సెంటర్లు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ప్రముఖ మీడియా సంస్థల్లో లక్షల రూపాయల అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి పిల్లలు కావాలంటే మమ్మల్ని అప్రోచ్ అవ్వండి అంటూ అరగంట స్లాట్ ఇచ్చి క్యాంపెయిన్ చేసుకుంటూ ఉన్నారు. నిజానికి దేశంలో వైద్యాన్ని వ్యాపారంగా మార్చి ప్రకటనలు ఇవ్వడం నేరం. వైద్యం పేరుతో వాణిజ్య ప్రకటనలు ఇవ్వడం నేరం, జైలుకు పంపొచ్చు వాళ్ళని. కానీ సర్వీస్ కోసం, వాళ్ళకి ఇక్కడ సర్వీస్ ఉందని తెలియడం కోసం మేము అడ్వర్టైజ్ చేస్తున్నామనే ముసుగులో ఫెర్టి లాంటి మరికొన్ని సంస్థలు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి లక్షల మందిని దోచుకుని భారీగా సంపాదించేస్తున్నాయి. నిన్న మేడ్చల్లో బయటపడ్డ మరో ఘోరాన్ని చూసిన తర్వాత మేడ్చల్ పోలీసులు తేల్చిన అంశం, మరో 6 నుంచి 7 ఫెర్టిలిటీ సెంటర్లు కూడా ఇటువంటి పాపంలో భాగస్వామ్యం తీసుకున్నాయి అని. అటువంటి భాగస్వామ్యం తీసుకున్న సంస్థల పేర్లు ఈరోజు అన్ని మీడియాలు రిపోర్ట్ చేశాయి, కొన్ని మీడియాలు దాచేశాయి. ప్రధాన మీడియాకి అడ్వర్టైజ్మెంట్లు ఇస్తున్న అనేక ఫెర్టిలిటీ సెంటర్ల పేర్లను రాయడానికి చాలా మీడియా సంస్థలకి చేయి రాలేదు, లోపల దాచేసే ప్రయత్నం చేశాయి. సృష్టి, ఫెర్టి బాగా పాపులర్ ఫెర్టిలిటీ సెంటర్లు తెలుగు రాష్ట్రాల్లో. సో అటువంటి ఫెర్టి సంస్థ కూడా ఇటువంటి పిల్లల అక్రమ రవాణాలోను, పిల్లల్ని అక్రమంగా జంటలకు కట్టబెట్టడంలోనూ, పిల్లల కోసం వచ్చిన జంటలను మోసం చేసి వాళ్లకు ఇతరుల పిల్లల్ని అంటగట్టడంలోనూ భాగస్వామ్యం తీసుకుంది అని ప్రాథమికంగా పోలీసులు నిర్ధారించి ఓ రోజు గడుస్తోంది, ఇప్పటివరకు వాళ్ళపైన చర్యలు లేవు, వాళ్ళు ఇప్పటికీ కార్యక్రమాలని నడిపిస్తూనే ఉన్నారు. సో ప్రభుత్వాలు, అధికారులు
ఇటువంటి మొత్తం వ్యవస్థ పైన, ఇటువంటి మొత్తం సంస్థలపైన విచారణ చేయకపోతే కన్వీనియంట్గా ఒకరినో ఇద్దరినో దోషులుగా చేసి ఏదో చేశామంటే చేశామని చేతులు దులుపుకుంటే ఈ సంస్థలు చేసే పాపాల్లో ప్రభుత్వాలకు కూడా భాగస్వామ్యం అఫీషియల్గానే ఉన్నట్టు భావించాలి. ఇప్పటివరకు తెలియదు, బయటపడలేదు, ఎవరికి తెలియకుండా జరిగిపోయింది. ఇప్పుడు తెలిసిన తర్వాత, బయటపడిన తర్వాత ఏం జరిగిందో ప్రపంచం అంతా చూసిన తర్వాత కూడా అటువంటి సంస్థలు ఇంకా మనగలుగుతున్నాయంటే, పాపం చేస్తూ కూడా అటువంటి సంస్థలు ఇంకా మనగలుగుతున్నాయంటే, ద్రోహం చేస్తూ కూడా అటువంటి సంస్థలు ఇంకా మనగలుగుతున్నాయంటే డెఫినెట్గా ప్రభుత్వాల పాత్ర, అధికారుల పాత్ర కూడా ఉంటుంది. నేరుగా పోలీసులే పెట్టి లాంటి పాపులర్ సంస్థలపై ప్రమేయం కూడా ఉంది అని తేల్చిన తర్వాత ప్రాథమికంగా వాళ్ళపైన చర్యలు తీసుకోవడానికి, వాళ్ళపైన కేసులు నమోదు చేయడానికి, వాళ్ళని విచారించడానికి ఇంకా ఎందుకు ఆలస్యం అవుతోంది? ఆలస్యం చేసిన ప్రతి క్షణం మరో జంట క్షోభకి గురవుతూనే ఉంటారు. కాబట్టి ప్రభుత్వాలకి ఈ పాపంలో భాగం లేదని నిరూపించుకోవడం కోసమైనా పెట్టి లాంటి సంస్థలపైన మరికొన్ని సంస్థలు ఇటువంటి పాపంలో భాగస్వామ్యం అయ్యాయి అని పోలీసులు చెప్తున్న సంస్థలపైన తక్షణం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.